భారతదేశంలో రేపులు జరగడానికి గల కారణం సెక్స్ ఎడ్యుకేషన్ అనేది మన దగ్గర లేకపోవడం అండి. ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్స్లో ఉన్నాయంటే వీళ్ళందరికీ అవగాహన ఉంటుంది. మనకి అది ఒక బూత్ కింద, శృంగారం అనేది ఒక బూత్ కింద చూస్తాం. కానీ జనాభా అత్యధికం పెరగడానికి గల కారణం అదే. అది ఇప్పుడు అవయవాల మీద అవగాహన మనకు ఉండదు. అంతవరకు ఎందుకంటే నేను 25 సంవత్సరాల వరకు పిల్లోడు గుద్దలో నుంచి వస్తుందని చెప్పేవాడిని అందరికీ. మా ఫ్రెండ్ అన్న, నువ్వు పిచ్చోడువా ఏంటంటే, నేను డిస్కవరీలో చూసాను అక్కడి నుంచి వస్తుంది పిల్లలని. అలా కాదని విషయం, అది తప్పు, అది యోని అని చెప్పి నాకు మా ఫ్రెండ్ ఎక్స్ప్లెనేషన్ చేశారు. అలాగా మనకి సెక్స్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అబ్బా. అది ఒక సైన్స్ కింద ఎందుకు భావించరు, బూత్ కింద ఎందుకు భావిస్తారు? 5 నిమిషాల సుఖం కోసం వీరేమనుకుంటే అక్కడ ఏదో ఉంటుంది, అక్కడ ఏదో జరుగుతుంది, అది చేస్తే ఏదో అవుతుంది అని అందరికీ తెలుసు అండి. రేపు చేస్తే చచ్చిపోతారని అందరికీ తెలుసు. అందరికీ తెలిసినా కూడా వాళ్ళు ఇంకా చేస్తానంటే అర్థం ఏంటి? కామాతురాను నా బియ్యం నా లజ్జ. ఇప్పుడు మన డాక్టర్ ఉన్నాడు, బెంగళూరు డాక్టర్, బెంగాల్ డాక్టర్, అది తెలియదు రేపు చేస్తే చచ్చిపోతారు. అదేమంటున్నాడు, చంపితే చంపుకోండి, ఏం చేస్తే చేసుకోండి అంటున్నారు. సో అది 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 అంటే అది మూసుకుపోయి ఉంది. సో అది తెరిపించాలంటే ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది స్కూల్లో నుంచి చేస్తే భావితరాల్లో ఇలాంటి రేపులు అవి జరగవు. అండ్ వ్యభిచార గృహాలు కూడా పెట్టాలి. నాతో ఇవ్వండి సే. హాయ్ గాయ్స్, నమస్తే. బాగున్నాడా? నేను బాగున్నాను. నువ్వు చాలా చాలా బాగున్నావు. యు సో బ్యూటిఫుల్.